అందరికీ నమస్కారం అండి. ఫస్ట్‌లీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ అన్న. ఆల్వేస్ యువర్ ఫ్యాన్ అండ్ యువర్ సోల్జర్. అండ్ తర్వాత ఈరోజు వీడియో పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డే స్పెషల్ గురించి మాట్లాడుకుందాం. సో, ఆయన జనసేనాని నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా ఎలా ఎదిగాడు అన్న క్రమం గురించి మనం మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ వీడియో కొంచెం ఎక్కువ టైం అయి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయాల నుంచి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన సంస్కరణల వరకు మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ స్నేహితులతో కలిసి చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, నువ్వు ఫ్యానిజం చేస్తున్నారా అన్న ప్రతి ఒక్కడికి ఈ వీడియోని తీసుకెళ్ళి మొహన్ కొట్టండి. సో కంటెంట్లోకి వెళ్దాం. ఇప్పుడు జనసేనాని అండ్ డిప్యూటీ సీఎం. జనసేనాని యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం యాజ్ ఏ గవర్నమెంట్ అఫీషియల్. రెండింటికి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ కట్ తేడా చూపిస్తున్నాడండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, పవన్ కళ్యాణ్ గారు సజ్జల రామకృష్ణ అంటే వైసీపీ చేసినట్టు, పవన్ కళ్యాణ్ గారు వైసీపీ చేసినట్టు ప్రభుత్వాన్ని పార్టీని కలిపేలేదు. రెండు కంప్లీట్ టూ డిఫరెంట్ ఎంటిటీస్ చేస్తున్నాడు. ఇంకా కుదిరితే పార్టీ ఆఫీస్ని గవర్నమెంట్ పనులకు వాడుతున్నారు కానీ గవర్నమెంట్ ఆఫీస్ని పార్టీ పనులకు వాడట్లా. వెరీ 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 క్లియర్. ఇది అర్థం చేసుకోవాలి మనం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు బయటకు వచ్చి వేరే శాఖల గురించి కూడా వీళ్ళే మాట్లాడేసేవారు. పార్టీ వ్యవహారాలు కూడా వీళ్ళే మాట్లాడేసేవారు. పార్టీ విమర్శలు కూడా ప్రభుత్వ కార్యాలయంలోనే జరిగిపోయేది. అదే సెక్రటేరియట్ సెట్ వేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిసర ప్రాంతాల్లో. అన్నీ కూడా ఒక్కటే చోట జరిగేది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ డిఫరెన్స్ చూపిస్తున్నారు. సో లెట్స్ డైవ్ ఇన్. మనం కంటెంట్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ జనసేన పవన్ కళ్యాణ్ గారుగా ఏం చేశారన్నది మనం మాట్లాడుకుందామండి. పాయింట్ నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు 24 లక్షల విరాళాన్ని ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడున్న విక్టిమ్స్కి అందజేశారు. పవన్ కళ్యాణ్ గారు హుద్ రిలీఫ్ ఫండ్కి దాదాపు 50 లక్షలు అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు ₹1,00,000 జీసస్ అనాథాశ్రమానికి డొనేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 11 లక్షలు కొండగొట్టు హనుమాన్ టెంపుల్ దేవాలయానికి డొనేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కేవీ రాహుల్ కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్కి 10 లక్షలు విరాళం అందజేశారండి. క్యాన్సర్తో బాధపడుతున్న జన సైనికుడికి పవన్ కళ్యాణ్ గారు, విజయనగరం జన సైనికుడికి దాదాపు 2 లక్షలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారు. ఎన్ సుధాకర్ రావు గారి రీసెర్చ్ దానికోసం పవన్ కళ్యాణ్ గారు దాదాపు 10 లక్షలు విరాళం అందజేశారు. చిన్న పాప రేవతి అనే చిన్న పాపను చూసారా, ఆ పాపకు మీరు చూసే ఉంటారు, చిన్న పాపకు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఫైనాన్షియల్ సపోర్ట్, వీల్ చైర్ మొత్తం ఇచ్చారు. తన హాస్పిటల్ ఖర్చులు కూడా చూసుకున్నారు ఆయన. అప్పుడు హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాదాపు ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కరోనా పాండమిక్లో 2 crores డొనేట్ చేశారు. 50 lakhs ఫర్ తెలంగాణ, 50 lakhs ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ 1 crore ఫర్ పిఎం రిలీఫ్ ఫండ్. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 1,32,00,000 డొనేట్ చేశారండి ఫ్రీ ఫుడ్ డొనేషన్ కోసం వెంకటేశ్వర స్వామి టెంపుల్. అయోధ్య నిర్మాణంకి, అయోధ్య రామాలయానికి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 30 లక్షల విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటి ఫ్యామిలీకి 2 లక్షల విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైజాగ్లో బోట్స్ కాలిపోతే, మత్స్యకారుల జీవితం అస్తవ్యస్తం అయిపోతే వాళ్ళకి దాదాపు ఒక్కొక్కరికి అంటే 49 మందికి 50,000 చొప్పున విరాళం ఇచ్చాడు. అండర్-19 వైస్ కెప్టెన్ షేక్ రహీద్కి 2 లక్షల విరాళం అందించారు పవన్ కళ్యాణ్ గారు. విద్యుత్ ప్రమాదానికి గురై చనిపోయిన జన సైనికుడికి దాదాపు 6 లక్షల సహాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి 50,000, చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు కదా. అది జస్ట్ డేటా గ్యాదర్ చేసామండి. అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 440 మంది చనిపోయారు. వాళ్ళకి దాదాపు 5 లక్షల చొప్పున 22 కోట్లు ఆ మనిషి ప్రజలకు ఇచ్చేసాడండి. అప్పట్లో హైదరాబాద్లో సింగరేణి కాలనీలో చైత్ర అనే చిన్న పిల్లని దారుణంగా హత్య చేశారు. తన కుటుంబానికి కూడా దాదాపు ₹2,50,000 విరాళంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారండి. పవన్ కళ్యాణ్ గారి స్టాఫ్ అండ్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి, అంటే స్టాఫ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్సూరెన్స్ చేయించాడు. కిన్నెర మొగలయ్య గారు భీమ్లా నాయక్లో పాట పాడినటువంటి వ్యక్తి, ఆయనకి 2 లక్షలు డొనేట్ చేశారు. కదిరి నరసింహస్వామి దేవాలయానికి ఆయన 1,32,00,000 అయినా విరాళంగా ప్రకటించారు. దామోదరం సంజీవయ్య గారికి స్మారక భవనానికి దాదాపు ₹1,00,00,000 విరాళాన్ని ఆయన ప్రకటించారు. ఇది డేటా ఉందండి. దాదాపు జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
చనిపోయిన రైతు కుటుంబాల్ని జగన్ గాలికి వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 6,78,00,000 విరాళాలని ఆయన ప్రజలకు అందించారు. నేను సొంత డబ్బు. తర్వాత వైసీపీ వాళ్ళు బెదిరిస్తే రాకుండా ఉంటారు చూసారా కొంతమంది, వాళ్ళకి అంటే అది మొత్తం కలిపితే 820 మందికి దాదాపు 8,20,00,000 విరాళాలని ఆయన ప్రకటించారు. సో పవన్ కళ్యాణ్ గారు చేసినవి ఇవన్నీ ఆయన సొంత డబ్బుతో చేశారు. ఆయన జేబులు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజల డబ్బు ప్రజలకే పంచుతా ప్రజలు ఆయన పేరు పెట్టుకోలే. ఆయన డబ్బు, ఆయన సంపాదించిన డబ్బు ప్రజలకు ఇచ్చేశాడు. తెలియకుండా చేశాడు ఇది. అది కూడా ఇది నేను కొంతే చెప్పాను. అంటే ఆయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత చెప్పాను. సినిమాలో ఉన్నప్పటి నుంచి ఇస్తున్నాడు. మీరు ఈ లెక్కలన్నీ తీసుకుంటే దాదాపు గుళ్ళకే 3-4 కోట్లు ఇచ్చేశాడు. రైతు భరోసా యాత్ర దాదాపు 8 కోట్లు చిల్లరా. ప్లస్ మనకి జేఎస్పీ యాక్టివ్ మెంబర్షిప్ తీసుకుంటే 22 కోట్లు. యాక్సిడెంట్స్ అయితే అన్లిమిటెడ్. యాక్సిడెంట్స్కి 50,000 ఇచ్చింది అంతే. అసలు ఎంత ఇచ్చాడో తెలియదు. ఆ లెక్క తెలియట్లా. నేను పార్టీ ఆఫీసులను కూడా అడిగితే లెక్క లేదని అన్నారు. అంటే తెలీదు ఎంత సాయం చేశాడో. మొత్తం 1,00,000, 2,00,000 ఇవన్నీ చూసుకుంటే 60-80 కోట్లు వస్తుంది. అంటే దాదాపుగా ఒక చిన్న హీరోకి 4 సినిమాలకు రెన్యూమరేషన్ ఇవ్వచ్చు. ఒక సపరేట్ సినిమా తీయచ్చు. దాని మీద ఆయన డబ్బు పనిచేసిన డబ్బు మీద ఒక సపరేట్ సినిమా తీయచ్చు. అంత సహాయం చేశాడు అదే జనసేనాని. అంత సహాయం. దండం అన్న పవన్ కళ్యాణ్, ఇక దండం. ఇది గుర్తుపెట్టుకోండి మాట. అధికారం లేకుండా సొంత డబ్బుని ప్రజలకు పంచిన ఏకైక రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. చరిత్రది. ఇప్పటిదాకా ఈ స్థాయిలో ప్రజల బాధలు కష్టాలు చూసి డబ్బులు పంచినోడు లేడు. అన్నా నా కష్టం ఉందని చెప్పి జనసేన పార్టీ గుమ్మం దొక్కిన, పవన్ కళ్యాణ్ గారి గుమ్మం దొక్కిన ఉట్టి చేతులతో రారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తికి అభిమానిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. జనసేనానిగా ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. రాజకీయాలు చేశాడు, ఒకవైపు ప్రజలకు సేవ చేసుకుంటూ పోయాడు. అధికారాన్ని సాధించిన తర్వాత జనసేనానికి అసలు జనసేనాని మర్చిపోయేలా చేస్తున్నాడు. అంటే దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ప్రజాసేవ అండ్ ప్రజా పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే చేసింది, పవన్ కళ్యాణ్ గారికి అధికారం లేకుండానే చేశారు. అది కదా నాయకత్వపు లక్షణాలు అంటే. జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇంత ఇచ్చా అంత ఇచ్చా అని చెప్పుకుంటాడు కదా స్టేజ్ మీద ఎక్కి. పవన్ కళ్యాణ్ గారు దాని అధికారం లేకుండానే చేసి చూపించాడు. అది నాయకత్వపు లక్షణం అంటే, అది లీడర్షిప్ అంటే. అలా ఉండాలి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోండి, పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి. అధికారం లేకపోయినా ప్రజలకు సహాయం చేయొచ్చు. మీరు ఎక్కడ వెళ్ళినా వాళ్ళని వెళ్ళి మాకు మీకు 15,000 వచ్చేది ఇది ఆగిపోయింది అని చెప్తున్నారు కదా. మీరు ఏం చేయాలంటే చనిపోయిన కుటుంబాలు మీరు డబ్బులు ఇవ్వాలి. మీ డబ్బులు ఇవ్వాలి. ప్రభుత్వం వస్తే ప్రజల డబ్బులు అమ్మిదప్పడం కాదు. అందరికీ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ డీప్గా నేను వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు టంగ్ స్లిప్ అయిపోతా. వద్దు, మన బర్త్డే మూడ్లోనో అదే మూడ్లో కంటిన్యూ అవుదాం. ఓకే, డిప్యూటీ సీఎంగా ఆయన ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు జనసేనానిగా ఉంటూ ప్రజా సంక్షేమం చేశాడు. అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటూ ప్రజా పరిపాలన చూపిస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ జనసేనాని సహాయాలు చేశాడు. అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సంస్కరణలు తీసుకొస్తున్నాడు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. గవర్నెన్స్ వేరు, సేవ వేరు. ఆ డిఫరెన్స్ని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ కట్గా చూపించారు. మాట్లాడుకుందాం. ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాడో. 4 నెలలు అండి, 4 నెలలు కూడా లేదు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే 3 నెలలు. అంటే 3 నెలల 92 రోజులు, 94 రోజులు అంతే. మాట్లాడదాం అసలు ఏం చేశాడో మాట్లాడదాం. వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ ద్వారా రెవెన్యూ జనరేషన్కి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి సైంటిఫిక్గా దానికి రెవెన్యూ జనరేషన్కి బాటలు వేసాడు. ఆ రివ్యూ మీటింగ్స్ చేసి దానికి సంబంధించిన డెసిషన్స్ తీసుకున్నాడు. 7,213 కిలోమీటర్లు రోడ్లని దాదాపు 4,976 కోట్లు నిధులు విడుదల చేసి రోడ్లు వేసేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు. 250 కన్నా ఎక్కువ జనాభా ఉన్న విలేజెస్లో, పల్లెటూర్లకి హైవేని అనుసంధానం చేశాడు. చెత్త నుండి సంపద సృష్టించేందుకు SLRM, సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ని
అమలు పరచడం ద్వారా చెత్త నుండి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన నిధులు వైసీపీ నాకేసింది. దాన్ని స్ట్రెంథెన్ చేయాలంటే పవన్ కళ్యాణ్ రెవెన్యూ జనరేట్ చేయాలి, అప్పు తీసుకోవడం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ రెవెన్యూ జనరేషన్. దాదాపు ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు వచ్చే విధంగా కుళాయి వచ్చేలాగా ఆయన సమీక్షలు నిర్వహించారు. దానికి సంబంధించిన నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. సో దానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో కూడా ఆయన చర్చించి ఆ రిఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో చాలా బలంగా నిలబడ్డారు. పిఠాపురం నుంచి పైలట్ ప్రాజెక్టుగా సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే దాదాపు 54 పంచాయతీలకి దాన్ని అమలు చేశాడు పిఠాపురానికి, ఒక ఎమ్మెల్యే కింద. గతంలో కూడా వీడియో చేశాను దీని మీద. మడ అడవులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ మడ అడవుల్ని జగన్ కొట్టేస్తే ఆ మడ అడవుల్ని పునరుద్ధరించడానికి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించిన రివ్యూ మీటింగ్స్ కూడా జరిగాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎంత అవసరం అన్నది ఆయన ప్రజలకు చైతన్యవంతులను చేయమని చెప్పారు ఆల్రెడీ. రాష్ట్ర తీర ప్రాంతంలో మడ అడవులకు సంబంధించి మడ అడవుల్ని కాపాడాల్సిన విషయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులు మనకి పంట పొలాలని ధ్వంసం చేస్తుంటే ఆయన కర్ణాటకకు వచ్చి కర్ణాటకకు సంబంధించిన కుంకి ఏనుగుల్ని అక్కడ తీసుకొచ్చి రైతులకి శాశ్వత పరిష్కారాన్ని తీసుకెళ్లే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే 9 నెలలుగా మిస్ అయిపోయిన ఒక అమ్మాయిని కరెక్ట్గా 9 రోజుల్లో పోలీసులు పట్టుకుని వచ్చారు. తనని ట్రేస్ చేసి తనని తీసుకొచ్చారు. 9 నెలలుగా జరగంది పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన 9 రోజుల్లో చేసి చూపించారు ఆయన. తర్వాత గ్లోబల్ టైగర్ డే పురస్కరించుకుని ఆయన పుల్ని సంరక్షించే ఒక సంస్కరణని ఆయన ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో చేశారు. ఇప్పుడు పుల్ని వేటాడే వాళ్ళ మీద కానీ లేకపోతే ఈ స్మగ్లర్స్ ఆ స్కిన్ కోసం అలా చేస్తారు కదా, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. గ్రామాన స్వాతంత్ర్య వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మైనర్ పంచాయతీ అయితే 10,000, మేజర్ పంచాయతీ అయితే 25,000. గతంలో మైనర్ పంచాయతీకి 100 రూపాయలు, మేజర్ పంచాయతీకి 250 రూపాయలు ఉండేది. పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒక స్థాయిలో పెంచి కల్చరల్ యాక్టివిటీస్ అంటే స్పీచ్ కానీ, డ్యాన్స్ కానీ, లేకపోతే మన స్వాతంత్ర సమరయోధుల గురించి ఒక చిన్న డ్రామా చేయడం కానీ, అట్లాంటి వాటిని మనం చేసి పిల్లలకి, రాబోయే భవిష్యత్ తరాలకి దాన్ని తెలియజేయాలని చెప్పి ఒక కొత్త తరమైనటువంటి ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 3 కీలకమైనటువంటి నిర్ణయాలు ఏంటంటే గ్రామ సభలు, జల్ జీవన్ మిషన్ నిధులు ఎంతవరకు ఖర్చు పెడుతున్నారనే దాని మీద పల్స్ సర్వే, క్లాత్తో చేసిన జెండాలు ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ జెండాలను దూరం చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ఆలోచన ప్రయత్నం. సో మీకు ఇక్కడ ప్లాస్టిక్ అనగానే నేను మీకు విషయం చెప్పాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వస్తుందంటే ప్లాస్టిక్ బ్యాన్ చేశారు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కట్టకూడదు అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన తీసుకొచ్చినాడు జగన్మోహన్. అదే వ్యక్తి, పర్యావరణం మీద అంత పిచ్చేం లేదు జగన్కి. అదే జగన్మోహన్ రెడ్డి, ఇదే పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ప్లాస్టిక్ బ్యాన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన బయటికి రావాలంటే చెట్లు కొట్టేసేవాడు. పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి గారు, పర్యావరణాన్ని ఎలా కాపాడాలని ఆయన చూపిస్తున్నాడు. ప్లాస్టిక్ జెండాలను ఆపేసి క్లాత్కి గుడ్డతో చేసిన ఇండియన్ ఫ్లాగ్స్ని మీరు వాడండి అని చెప్పి ఆయన చాలా బలంగా చెప్పారు. అది కదా పర్యావరణాన్ని కాపాడే విధానాలు అంటే. దాదాపు 13,326 గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. అక్కడ చాలా విషయాలు బయటకు వచ్చాయి. అందులో ఒక ప్రైమ్ ఇదేంటంటే గ్రామ సభలు అంటే గ్రామాన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఒక చర్చ అది. సో అక్కడ వచ్చిన ఒక ప్రైమ్ ఇదేంటంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. అద్రిపోయే సంస్కరణ అది కనుక జరిగితే చరిత్ర పవన్ కళ్యాణ్ మర్చిపోదు, గుర్తుపెట్టుకోండి. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. మీరు హైదరాబాద్ వెళ్ళాల్సిన పని లేదు, చెన్నై పోవాల్సిన పని లేదు, ముంబై వెళ్ళిపోవాల్సిన, బెంగళూరు రావాల్సిన పని లేదు. మీరు డెఫినెట్గా మీ ఊర్లో ఉంటూనే మీ స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. అలాంటి సంస్కరణకి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టబోతున్నారు. నూతన నగరవనాలకు సంబంధించి 11 నగరవనాలని ఆయన డెవలప్ చేయడానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి 15,400 కోట్లు నిధుల్ని అయినా తీసుకొచ్చారు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు.
తర్వాత ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ఒక స్కీమ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మనకు 28% ఉన్న గ్రీనరీని 50%కి తీసుకెళ్లాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, వన మహోత్సవం అని. నిన్నటికి నిన్న కూడా ఆయన ఏపీ ఫ్లడ్స్ వస్తుందంటే ఆయన దాని మీద ఎంటైర్ అధికారులను అప్రమత్తం చేశాడు. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి అంత డిఫరెన్స్ చూపిస్తాడనమాట. ఒక జనసేనానికి, ఒక రాజకీయ నాయకుడికి, ప్రజానాయకుడికి, ఒక డిప్యూటీ సీఎంకి, ఒక జనసేన అధ్యక్షుడి కింద ఆయన తీసుకున్న బాధ్యతలకి చాలా అంత క్లారిటీతో ఉంటాడు నాయకుడు ఆయన. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారికి మీ పరిపాలన చాలామందికి స్ఫూర్తిదాయకం. శాఖని ఎలా నిర్వహించాలి అన్నది మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెప్పుకు పేడద్ది కొట్టినట్టు చెప్తున్నారు మీరు వైసీపీకి. ఇదిరా శాఖ మాత్రుల కింద మనం చేయాల్సింది అని చెప్పి చెప్పుకి పేడద్ది కొడుతున్నారు. ఏ శాఖ వాడు చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్కి పరిస్థితి వచ్చేది కాదు కదా. అది చేశారు పవన్ కళ్యాణ్ గారు. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. Many more happiness of the day, sir. We are very lucky to work under your leadership. Thank you. Jai Hind.